హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీలో బిగ్ బాస్ అంటే ఎంతమందికి చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. లైఫ్లో ఒక్కసారైనా బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. అది ఎంతవరకు నెరవేరుతుందో లేదో తెలీదు, కానీ నాకైతే ఆ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. కొంతమంది బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగానే విమర్శించే వాళ్ళు రెడీగా ఉంటారు, ట్రోల్స్ చేయడానికి రెడీగా ఉంటారు. కోర్స్ వాళ్ళ వల్ల కూడా షో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకోండి. బిగ్ బాస్ అంటే పర్సనల్గా నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, అది ఒక సైకాలజికల్ లెసన్ లాంటిది. ఇప్పుడు కొంతమంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి విపాసన, మెడిటేషన్ క్లాసులని ఇలాంటి వాటికి వెళ్తుంటారు కదా. బిగ్ బాస్ కూడా ఒక 100 days ఒక కాన్సెప్ట్ అలాంటిదే అనిపిస్తుంది. మన బిహేవియర్ ఏంటి, మనం ఏంటి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ ఏంటి, ఒక నిజం వైపు ఎలా మాట్లాడాలి, మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ దాన్ని స్ట్రెచ్ చేసి ఒక టాస్క్ ఎలా గెలవాలి, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లైక్ ఫుడ్ లాంటిది, లేకపోతే వాష్రూమ్స్ దగ్గర కొన్ని బాత్రూమ్స్ ఇచ్చి ఎక్కువ మంది జనాలను పెడితే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఫుడ్ కొంచెం ఇచ్చి ఎక్కువ మంది జనాలు పెడితే వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు, ఎంత కంట్రోల్ చేసుకుంటారు, అలాంటి సిచ్యుయేషన్స్ బయట వస్తే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇలా ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది బిగ్ బాస్లో. బిగ్ బాస్లో 100 రోజులు ఉండొస్తే చాలు, బయట సిచ్యువేషన్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని అనిపిస్తుంది. చాలా చాలా మంచి కాన్సెప్ట్ బిగ్ బాస్. కొంతమంది కొంచెం అతి చేసి కొంచెం హద్దు మీరు దాన్ని చెడగొడుతుంటారు అప్పుడప్పుడు, కానీ బిగ్ బాస్ దానికోసం డిజైన్ చేసింది కాదు. ఆ కాన్సెప్ట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఒక మనిషి సైకాలజీని మార్చే, ఒక బిహేవియర్ని మార్చే ఒక మంచి కాన్సెప్ట్ అది. మనల్ని ఒక సిచ్యువేషన్లో పెడితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది చాలా నేర్చుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళతో పాటు చూసే ఆడియన్స్ కూడా ఓహో ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండకూడదు, మనకు అలాంటి సందర్భం ఎదురైతే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి దాన్ని అని చాలా నేర్చుకోవచ్చు. ఒక కంటెస్టెంట్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. అబ్బా ఎంత మంచిగా ఉన్నాడు ఈ వ్యక్తి, ఇతని నుంచి ఇది నేర్చుకోవాలి, ఇతని నుంచి ఇది నేర్చుకోకూడదు, ఇలా మాత్రం బిహేవ్ చేయకూడదు మనం లైఫ్లో, ఇలా చాలా నేర్చుకోవచ్చు బిగ్ బాస్ని చూసి. ఫ్రెండ్షిప్ అయితే ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో బిగ్ బాస్లో చూడవచ్చు. మనం బయట ఫ్రెండ్స్ని మామూలుగా ఒక కాలేజ్లో లేకపోతే స్కూల్లో లేకపోతే ఆఫీస్లో ఒక 8 hours అంతకంటే ఎక్కువ ఉండలేము, కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు, 24 hours కలిసే ఉంటారు. కాబట్టి చాలా థిక్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళ మనసుకు దగ్గర అయిన వాళ్ళతోనే మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చూస్తుంటాం, చాలా బాగా వాళ్ళు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మొత్తం అర్థమైపోతుంది వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి. సో బయటకు వచ్చాక కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ అలా కొనసాగుతుంది. సో ఇలా ఎన్ని రకాలుగా బిగ్ బాస్ ప్రేక్షకులకు చాలా మంచి పాఠాలు నేర్పిస్తుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ కెరియర్ చేంజ్ చేయడంతో పాటు వాళ్ళకు కూడా ఒక ఏదో యుద్ధం గెలిచి వచ్చినామన్న ఒక ఫీలింగ్. అంటే అది విన్నర్ అవ్వడమే ఒకటే, ఒక రన్నింగ్ రేస్ లాంటిది కాదు బిగ్ బాస్ అంటే, అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. అది అందరూ చేయాలి, గెలవడం గెలవకపోవడం అది తర్వాత, కానీ కాన్సెప్ట్ అనేది దానిలోకి వెళ్ళి చూడాలి అంతే. దాన్ని బిగ్ బాస్ని అర్థం చేసుకుంటే చాలా లోతుగా ఉంటుంది, కానీ కొంతమందికి అది అర్థం కాదు. దాన్ని మనం ఇప్పుడు ఒక సినిమా, ఒక సీరియల్ ఎలా చూస్తారో అదంతా స్క్రిప్టెడ్. వాళ్ళు రాసింది వీళ్ళు బిహేవ్ చేస్తారు సినిమాలో, సీరియల్లో. కానీ బిగ్ బాస్లో అలా కాదు, వాళ్ళు రియల్ సిచ్యుయేషన్స్లో వాళ్ళని పెడితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళను చూసి ప్రేక్షకులు ఏం నేర్చుకుంటున్నారు, అది బిగ్ బాస్ అంటే. ఎంతమంది ఎన్ని అన్నా బిగ్ బాస్ ఎందుకంత సక్సెస్ అవుతుంది అంటే, పర్సనల్గా జనాలకు అది చాలా కనెక్ట్ అవుతుంది, చాలా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అవుతుంది. సో
నాగార్జున గారు కూడా బిగ్ బాస్ హోస్ట్గా కాకముందు నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు, వేరే వాళ్ళ లైఫ్లోకి మనం తొంగి చూసినట్టు ఉంటుంది అని అన్నాడు ఒకసారి. కానీ ఇప్పుడు ఆయనే వరుసగా అన్ని సీజన్స్కి హోస్ట్గా చేస్తున్నాడు. అండ్ కంటెస్టెంట్స్తో కూడా చాలా పర్సనల్గా కనెక్షన్ ఏర్పడుతుంది ఆయనకు. బయటకు వచ్చాక కూడా అంతే ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఎవరికైనా నచ్చాల్సిన కాన్సెప్ట్. ఫస్ట్ విమర్శించే వాళ్ళకు కూడా చూడగా వాళ్ళకు కూడా నచ్చుతుంది అలాంటి కాన్సెప్ట్ బిగ్ బాస్. సో ఈసారి ఇంకో 5 రోజుల్లో సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఇది బిగ్ బాస్ గురించి నా ఒపీనియన్. మీరేమంటారో చెప్పండి. బిగ్ బాస్ అయితే ఒక మంచి లైఫ్ లెసన్. లాస్ట్ ఇయర్ శివాజీ గారు కూడా చెప్పారు, ఇది అందరికీ రాదు, ఒక అదృష్టం, దీన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. విమర్శించడానికి రెడీగా ఉన్నారు, విమర్శిస్తూనే ఉంటారు. సో బిగ్ బాస్ అయితే నా దృష్టిలో ఇది చాలా మంచి కాన్సెప్టు. చాలా నేర్చుకోవచ్చు బిగ్ బాస్ నుంచి. అక్కడ వెళ్ళిన వాళ్ళతో పాటు చూసే వాళ్ళు కూడా చాలా నేర్చుకోవచ్చు, చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు, చాలా కొన్ని అలవాట్లను వదులుకోవచ్చు, కొన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవచ్చు. ఇలా చాలా ఉంది బిగ్ బాస్ గురించి చెప్పుకుంటూ పోతే. పర్సనల్గా మనం కనెక్ట్ అవుతాం కాబట్టి బిగ్ బాస్ అంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్ని లాంగ్వేజెస్లో. ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో ఈసారి కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారు, కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది నేను మరో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటుంటారు. అలాంటి వాళ్ళ కోసమే 24/7 లైవ్ పెట్టారు. కావాలంటే డౌట్ ఉన్న వాళ్ళు ఆ లైవ్ చూసుకోవచ్చు. ఎంత పెట్టినా ప్రతిసారి అంటూనే ఉంటారు ఇది స్క్రిప్టెడ్ అని. ఇంకా వాళ్ళను మనం ఏం చేయలేం. ఇంకో పాయింట్ ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా ఇంటి పక్కన కుక్క అరుస్తూ ఉంది. నేను నైట్ 12కి రికార్డ్ చేస్తున్నా, నాకు రోజంతా టైం సరిపోక. అయినా ఈ టైంకి కూడా అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసి నేను చెప్పేదాన్ని మాత్రం పట్టించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.